ఉస్మానియా యూనివర్సిటీ ఏబీపీ శాఖ ఆధ్వర్యంలో వీసీ సార్ యొక్క దిష్టి దొమ్మ దాన కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా వీసీ బండెనక బండి నీది పోతుంది కదా, బరాబర్ చెప్తున్నా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు సారు మా వీసీ సారు, నీ గోరి గడతాం సారు మా వీసీ సారు. ఈ రోజు నీకు విజన్ ఉందని చెప్తావు కదా, నాకు విజన్ ఉంది, యూనివర్సిటీ మీద విజన్ ఉందని చెప్తావు కదా. మహిళా రక్షణ లేదు ఒక యూనివర్సిటీలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకో వీసీ సారు. మొన్న పిహెచ్డి హాస్టల్లో 15 రోజుల కింద జరిగిన సంఘటన ఈరోజు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో కూడా పునరావృతమైంది. ఎక్కడుందా నీ విజన్? ఎక్కడుందా మహిళా రక్షణ? ఎక్కడుందా యూనివర్సిటీ డెవలప్మెంట్? ఇదా నీ బండి వెనుక పోవాలంటే వెనుకో కారు ముంగడో కారు సెక్యూరిటీ పెట్టుకుని పోతావు కదా, మరి మహిళలకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాలని వీసీ సార్ అడుగుతున్నాం. లక్షల జీతాలు దొరుకుతున్నావు. ఎవరి జీతాలు? మహిళా మనులు కడుతున్నారు ఈ రోజు జీతాలు. ఒక్కసారి ఆలోచించండి. మా ఫీజులు మాయి, ఈ రోజు అధికార యంత్రాంగం మీది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూడా ఇప్పటి కూడా వీసీ సార్ అక్కడికి పోలేదన్నా. అరే నువ్వు వీసీ సార్ ఒక్కసారి నువ్వు యూనివర్సిటీ యాజమాన్యము రిజిస్టర్ సార్ వేయండు, స్టూడెంట్ వేయండు, ఏసీపీ వేరు, డీజీపీ వేరు, మరి వీసీ ఎందుకు పోలే? వీసీ అంత బీసున్నాడా? మహిళా రక్షణ ఆయనకు అవసరం లేదా? యూనివర్సిటీ డెవలప్మెంట్ అవసరం లేదా? అంటే నీ అంగు ఆర్భాటాల కోసమే యూనివర్సిటీని యూటిలైజ్ చేసుకుంటున్నాం కానీ మహిళా రక్షణ వద్దు, విద్యార్థుల రక్షణ వద్దు, యూనివర్సిటీ డెవలప్మెంట్ వద్దు. మేము ఒకటే చెప్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క యూనివర్సిటీలో ట్రస్ట్ పడిన ఆయన వీసునుడు అంటే రవీందర్ యాదవ్. ఈ రవీందర్ యాదవ్ ను వెంటనే తన అధికారం నుండి తీసివేయాలి. వెంటనే ఈ యొక్క మహిళా రక్షణను ఉస్మానియాలో అమలు చేయాలి. లేకపోతే ఈ రోజు మీరు విద్యార్థి నేతలని సంపాదిస్తారు కదా, ఎన్ఎస్సిఐ బల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ తీసుకున్నారు. మీ రోజు అదే యూనివర్సిటీకి వచ్చి మీ రోజు గాజులేసి ఈ రోజు వీసీ గాజులేసి ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు కదా. ఈ రోజు మహిళా రక్షణ కరువైంది ఉస్మానియాలో. ఎక్కడున్నారయ్యా? ప్రొఫెసర్ కోదండరాం సార్ ఒక ప్రొఫెసర్ గా పనిచేసారు. ఈ రోజు ఉస్మానియాలో విద్యార్థులకు రక్షణ లేదు. ఎక్కడున్నారు సార్? మీలాంటి వారు పెద్దవారు పట్టించుకుంటారే ఒక ఉస్మానియా డెవలప్ అయింది. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం. వీసీ రవీందర్ సారు ఈ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మ్ రిఫార్మ్ విజన్ అంటున్నావు కదా, ఇది నీ దగ్గర ఏం లేదు. బండి వెనక బండి పోతుంది, నువ్వు మధ్యలో పోతున్నావు అంతేగాని ఈ రోజు మహిళా రక్షణ లేదు, యూనివర్సిటీ డెవలప్మెంట్ లేదు. ఈ రోజు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి వీసీ సార్ మాకు అక్కర్లేదు. మహిళా మహిళలంతా ఒకటే కోరుకుంటారు. మా నాన్న లెక్క రక్షణ కల్పిస్తారనుకున్నాడు వీసీ సార్ గాని వీసీ సార్ ఏం చేస్తలేడు. మాకు అన్నం బాగా పెడతలేరు. ఇలా అగంతకు వచ్చి హాస్టల్లో చొరబాటు జరుగుతున్నాయి. రేపు మాకేమైనా జరిగితే ఈ రోజు మమ్మల్ని పట్టించుకునే నాదు లేడని మహిళా మహిళలంతా ఘోరణ ఏడుస్తున్నారు. ఎక్కడ ఉన్నావు? ఇప్పటికైనా వీసీకి సిగ్గు లజ్జ ఇజ్జత్ ఉంటే ఒక్కసారి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పో, ఒక్కసారి యూనివర్సిటీ లేడీస్ హాస్టల్కి పోయి సందర్శించు. ఏ విధంగా ఉన్నాయి ఎక్విప్మెంట్, ఏ విధంగా కిటికీలు ఉన్నాయి, ఏ విధంగా డోర్లు ఉన్నాయి ఒక్కసారి గమనించు. మీ బీప్లస్ సెక్యూరిటీ అంటున్నావు కదా, నీ చుట్టూ పెట్టుకోకు. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మహిళా మనులకు పెట్టు, మహిళా రక్షణ కోరుకో. నువ్వు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఈ వీసీ పై నుండి నువ్వు అర్హుడివి. ఇప్పటికైనా రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇలాంటి ఘటనలు జరిగితే పాత వీసీలు ఎప్పుడో రాజీనామా చేసిపోవు. నువ్వు ఇంకా రాజీనామా చేస్తున్నావు అంటే ఈరోజు నీకు చేతగా అన్నట్టే. కాబట్టి ఇలాంటి వీసీ మాకు వద్దు, వెంటనే రాజీనామా చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది.